నీళ్లు నిప్పులు ఇటు తెలంగాణ అటు ఏపీలో రచ్చరేపుతుంది. ఈ గట్టున మొదలైన పంచాయతీ ఆ గట్టుకు చేరుకుంది. వాటర్ వార్ మైలేజ్ కోసం ఒకరికంటే మరొకరు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఇంతకీ ఏంటా జల వివాదం? రెండు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ ముగిసేదని తెలుగు రాష్ట్రాల నీటి రగడకు సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారుతుంది. మొన్న బనకచెర్ల, నేడు రాయలసీమ ఎత్తిపోతలు ఏపీపై అధికార ప్రతిపక్షాలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్న నేపథ్యంలో పరిష్కారానికి కేంద్రం కమిటీ నోటిఫై చేసిన సందర్భంలో ఈ సమస్య ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంలే పరిష్కరించుకోవచ్చని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనడం సంచలనం మారుతుంది. ఈ విషయం ఏపీ ఒక అడుగు వేస్తే తెలంగాణ 10 అడుగులు వేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. నీళ్లు కావాలా, పంచాయతీ కావాలా అంటే తనకు ఖచ్చితంగా నీళ్లే కావాలని అంటానని తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తాజాగా హల్చల్ చేస్తున్నాయి. నిండు తెలుగు జాతి రెండు రాష్ట్రాలుగా విడిపోయి దశాబ్ద కాలం దాటినా నీళ్ల లొల్లి ఇప్పటికీ ఓ కొలిక్కి రావడం లేదు. గోదావరి, కృష్ణా జలాల వినియోగంపై ఇరు రాష్ట్రాల సమస్య పీఠముడి విడిపోవడం లేదు. ఇరు రాష్ట్రాధినేతలు ఈ సమస్యను రాజకీయంగా లబ్ధి కోసం వాడుకుంటుండడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో సాగర్ డ్యాం వద్ద ఇరు రాష్ట్రాల నేతలు, పోలీసులు మోహరించి రచ్చరచ్చ చేశారు. అయితే అదంతా బీఆర్ఎస్, వైసీపీ చేసిన ఎన్నికల స్టంట్ అంటూ కాంగ్రెస్ చేసిన ప్రచారం ఆ పార్టీకి కలిసి వచ్చింది. బీఆర్ఎస్ గత ఎన్నికల్లో పరాజయం పాలవడానికి గల కారణాల్లో జల వివాదం కూడా ఒకటని చెప్పక తప్పదు. తదనంతరం రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకు సన్నిహిత సంబంధాలుండడంతో ఏ విధమైన సమస్యలు తలెత్తవని అందరూ భావించారు. అందులోనూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం గురువు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఖండిస్తున్నా అది రాజకీయ రంగు పులుముకొని నలుగుతూనే ఉంది. ఈ క్రమంలో ఆ మధ్యన ఆంధ్రప్రదేశ్ సీఎం రాయలసీమ ప్రయోజనాల కోసం బనకచెర్ల డ్యాం నిర్మాణానికి గుట్టు చప్పుడు కాకుండా అన్ని సిద్ధం చేసుకున్నారని, కేంద్రం కూడా దానికి వంతు పాడుతుందన్న వార్త భగ్గుమంది. తెలంగాణ ప్రయోజనాలను సీఎం పరంగా పెట్టి తన గురువు ఏపీ సీఎం చేస్తున్న ఈ పనికి పరోక్షంగా మద్దతు పలుకుతున్నారని ప్రతిపక్ష బీఆర్ఎస్ విరుచుకుపడింది. మాటల యుద్ధం చాలా జోరుగా సాగింది. వృధాగా పోతున్న గోదావరి జలాలను సద్వినియోగం చేసుకుంటే తప్పేంటని ఏపీ సీఎం పరోక్షంగా అన్నారు. ఏటా ఎన్నో టీఎంసీల గోదావరి నీళ్లు సముద్రం పాలవుతున్నాయని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని బాధ్యత ఇరు రాష్ట్రాలపై ఉందని వారి వాదన. పైగా ఎగువన తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు దిగువన ఎవరు ఏం కట్టినా టెన్షన్ పడాల్సిన అవసరం ఏముందని ఏపీ కూటమి నేతలు, విశ్లేషకులు మీడియాలో జోరుగా చర్చలు చేశారు. పైగా బనకచెర్లకు వాడుకునేది వృధా జలాలే తప్ప నికర జలాలు కాదని కూడా వాదించారు. అయితే తెలంగాణ నేతల వాదన మరో రకంగా ఉంది. ఇప్పుడు వృధా జలాల్ని ప్రాజెక్టు కట్టేస్తే వాడుకుంటున్న ఆ నీటిపై ఏపీకి హక్కు వచ్చేస్తుంది. అప్పుడు తెలంగాణ ఆ మేరకు నీళ్లు కోల్పోవాల్సి వస్తుందని అంటున్నారు. బనకచెర్ల కాస్త మరుగున పడిందో లేదో ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వివాదం తెరపైకి వచ్చింది. ఇది మరోసారి హాట్ డిస్కషన్ కి తెరలేపింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను ఒత్తిడి తీసుకురావడం వల్లే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాయలసీమ ఎత్తిపోతుల పనులు ఆపివేశారంటూ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు కలకలం రేకెత్తించాయి. ఈసారి ఈ వివాదం ఏపీ రాజకీయాలు చిచ్చు రేపింది. అధికార టీడీపీ నేతలు, ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నేతల మధ్య మాటలు హద్దులు దాటే వరకు వెళ్ళింది. సీమ పౌరుషం టచ్ కావడంతో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. కృష్ణానది నీళ్ల వాటా కోసం తెలుగు రాష్ట్రాలు తగులాడుకుంటున్న మాట వాస్తవం. ఈ ఇద్దరి కొట్లాటల మధ్య నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. ఒక్కోసారి 1000 టీఎంసీల వరకు ఎవరికీ కాకుండా సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. కృష్ణా జలాల్లో తెలుగు రాష్ట్రాలకు దక్కిన వాటా 811 టీఎంసీలు. తాత్కాలికంగా తెలంగాణకు 299 టీఎంసీలు ఇచ్చినా వాడుకుంటున్నది మాత్రం 116, 117 టీఎంసీలే. ఏపీకి 512 టీఎంసీలు కేటాయింపులు ఉన్నాయి. గట్టిగా వాడిన 100 టీఎంసీలకు మించి వాడుకోలేకపోతుంది.
ఇక గోదావరి నీటి వినియోగం ఇంతకన్నా దారుణమని చెప్పాలి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మధ్య దశాబ్ద కాలంగా కొనసాగుతున్న నది జలాల వివాదాలకు ముగింపు పలికేందుకు కేంద్ర జలశక్తి శాఖ ఒక ఉన్నత స్థాయి కమిటీ నోటిఫై చేసింది. ఈ కమిటీలో ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖకు చెందిన అత్యున్నత అధికారులు సభ్యులుగా ఉంటారు. కమిటీలో 2 రాష్ట్రాల కీలక ప్రతినిధులకు చోటు కల్పించారు. కృష్ణా గోదావరి నీటి యాజమాన్యాల బోర్డు చైర్మన్లు, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ CWC చీఫ్ ఇంజనీర్లు కమిటీలో భాగస్వాములుగా ఉంటారు. కనీసం ఈ కమిటీలో అయినా జల జగడాలు ఒక కొలిక్కి వస్తాయా అని పలువురు అంటున్నారు. తెలంగాణ ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని తెలంగాణ నేతలు అంటుంటే, ఎగువన ఉన్నది తెలంగాణ, దిగువన గోదావరి జలాల వినియోగానికి బనకచర్ల లాంటి ప్రాజెక్టులు కడితే తప్పేంటని ఏపీ కూటమి నేతలు వాదిస్తున్నారు. ఇకనైనా ఈ వివాదం సమసిపోతుందా, మరో 10 ఏళ్ల దాకా కొనసాగుతుందా అనేది చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.